నిన్న ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్వహించినటువంటి బీసీ మహాసభ ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి మనతో మాట్లాడడానికి బీసీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు కవిత ఇన్ని రోజులు జైల్లో ఉంది కాబట్టి ఆమె ఇంపార్టెన్స్ని పెంచుకోవడం కోసమే ఈ యొక్క సభ పెట్టిందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నిజమే కాదే, అది ఆరోపణ కనిపిస్తుంది కదా. తెలియని సబ్జెక్టు మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఏం చేసిందంటే మేము ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున్ గౌడ్ మేము పిసిసి అధ్యక్షుడు చేసినాం. ఆ తర్వాత నేనైనా, నా తర్వాత డి శ్రీనివాస్ 2 సార్లు అయిండు, ఆ తర్వాత కె కేశవరావు అయిండు, అదేవిధంగా ఆ తర్వాత పొన్నాల లక్ష్మీ అయిండు, ఆ తర్వాత ఇప్పుడు ఎవరైండు మహేష్ కుమార్ గౌడ్. ఇక నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఎట్లమ్మా, తెలుసుకొని మాట్లాడమ్మా. కాంగ్రెస్ మీదంతా 1 పాయింట్ ప్రోగ్రామే, అగ్రకులాల పెత్తనమే మీ పార్టీ. నువ్వు ఇక నేను చెప్పాలంటే బాగుండదు. సెల్ఫ్ ఆమె ఏదో మాట్లాడుతుంది, తెలుసుకొని మాట్లాడుతుంది. ఎందుకంటే మహిళ కొందరు ఏ స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతుంది కాబట్టి ఆమె తెలుసుకోమని మా రికార్డు అట్లుంది. అదేవిధంగా నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మోర్ దాన్ 50% జిల్లా అధ్యక్షులు చేసిన ఈ దేశంలో ఎవరు చేయలే. 23 జిల్లాలు ఉంటే ఏది గతంలో 18 జిల్లాల అగ్రకులాల వాళ్ళు 5గురు మాకు వంచుదురు. అలాంటిది నేను ఇవాళ ఏది ఎక్కువ శాతం బడుగు బలైన వర్గాలకు అవకాశం ఇచ్చినామా లేదా తెలుసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది, మంత్రివర్గంలో చోటు తగ్గట్లేదు ఎక్కువ మంది బీసీలకు. బీఆర్ఎస్ హయాంలో చాలామందికి మేము ఇట్లా చోటు కల్పించిన మంత్రివర్గంలో అంటుండ్రు. నిజమేనది? చూడండి, ఆమె ఏం కల్పించిందో వాళ్ళని ఆయనని అడిగి తెలుసుకోమని. ఆయన కూడా చాలా తప్పులు చేసిండు కాబట్టి ప్రజలు ఈనాడు ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఎప్పటిదానికా నీ చేతిలో నువ్వే లగాం పట్టినుంటే బాగుంటుండే. నువ్వు అప్పచెప్పినావు, అల్లునికి కొడుకుకు అప్పచెప్పినావు. వాళ్ళు నువ్వేమో ఫామ్ హౌస్లో వండుకుంటువి. వాళ్ళు ఏం చేసిరో నీకు తెలియకపోయాయి. ఇప్పుడు ఆయన పాపం ఆయన ఎంత పెద్ద పరిశాన్లు ఉంటే అసెంబ్లీకి వస్తలేడు చెప్పు. అసెంబ్లీలో రావాలి, ధీటుగా మాట్లాడాలి. మేము కూడా ఓడిపోయినా బరాబర్ నిలబడతాం, మాట్లాడుతున్నాం అన్నాడు పి జనార్దన్ రెడ్డి. 15, 16, 20, 18 ఉంటే మేము కొట్లాడినామా లేదా? కనుక అదేవిధంగా తర్వాత మొన్న వచ్చినటువంటి బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో మాట్లాడిందా లేదా సిఎల్పి లీడర్. అదే ఉండాలండి. ఎంతసేపటికి నడిచిన రోజు నడిపిస్తాం, ఆ తర్వాత ఇంట్లో వండుకుంటూ అప్పుడప్పుడు మోక దొరికినప్పుడు మీ అటువంటి వాళ్ళు తెలుగు వెలుగు మైకు పెడితే మాట్లాడినట్టు కాదు. ఆమె తెలుసుకోమను. మేము ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినాం. నరేంద్ర మోడీ ఏం చేయలే, సుప్రీంకోర్టు కొట్టేసింది. దెర్ ఈజ్ నో రిజర్వేషన్ ఫర్ ఐఐఎం ఓబీసీకి అన్నారు. కానీ మళ్ళీ సోనియా గాంధీ అగ్రకులాల్లో పుట్టిన మన్మోహన్ సింగ్ చెప్పి బిల్ పాస్ అయిందా లేదా, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిందా, దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కనుక మేము ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ అప్పటి నుంచి భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. మొరార్జీ దేశాయి వద్దన్నాడు, కానీ లేదు నేను పేదవాని ముంగిట్లో బ్యాంకు ఉండాలి, కడప దగ్గర పోవాలన్నది. ఇవన్నీ మేము చేసింది. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ ఏం చేయలేదు. బీజేపీకి చెప్పు, నేను ఒప్పుకుంటా. బీజేపీ ఏం చేయలేదు 10 ఏళ్లలో బీసీలకు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అది ఆ మాటకు చెప్తున్నా. అమ్మ, మరి మీ నాయన కూడా మీ ప్రభుత్వంలో ఏది 34 ఇస్తామన్నారు, దాన్ని 23 కుదించిరా లేదా? మరి అది కూడా చెప్పాలి కదా. మేము ఇచ్చినాం 34 అనంగా మేము 23 ఇచ్చినామని అది కూడా చెప్పాలి. కేవలం 42, 40 అరే మేము తప్పనిసరిగా చేస్తామని అన్నాడు. ఇవాళ మహేష్ కుమార్ గౌడే చెప్పిండు తప్పనిసరిగా. ఇప్పుడు దానికి నేను అన్ని జిల్లాలు తిరిగి సిద్ధరామయ్యతో బహిరంగ సభ పెట్టినాం. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డిని అడిగిన, అయ్యా ఈ బడ్జెట్ సరిపోదు, మా బడ్జెట్ జనాభా ప్రాతిగా ఎక్కువ ఉన్నది, ఎక్కువ అంటే తప్పనిసరిగా చేస్తాను. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి కూడా కమిట్మెంట్ ఉన్నది. అందుగురించి నిన్న సావిత్రిబాయి పూలే ఆమె చదువుకుంటేనే భవిష్యత్తు అని టీచర్గా పనిచేసింది కాబట్టి అది మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన సావిత్రిబాయి పూలే పేరు మీద ఇవాళ ఏది గవర్నమెంటే ఫంక్షన్ చేసిందంటే ఇంతకంటే ఏం కావాలి. అదే కాకుండా బతుకమ్మ తెలుగు తల్లి అన్నారు. తెలుగు తల్లిని కూడా మీరు మర్చిపోతే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో పెట్టినా లేదా? ఇక బతుకమ్మకుంటా నేను ఎన్నో నుంచి కొట్లాడుతున్నాను, ఎన్నడూ మాట్లాడలే బతుకమ్మ గురించి. ఎత్తుకొని తిరిగింది కానీ బతుకమ్మ కుంటని మర్చిపోయింది. అది ఇవాళ బతుకమ్మ కుంట కూడా కొట్లాడుతున్నా. తప్పనిసరిగా మా అక్కలు, మా చెల్లెళ్ళు వచ్చే సంవత్సరం బతుకమ్మ కుంటలో బతుకమ్మ ఆడతారు. దానికి
తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ కూడా చేయమని నేను కోరుతున్నా. అది తొందరలో అయిపోతుంది. అది కుంట, అది చెరువు ఉండే చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా ఈత కొట్టిన, మా అక్కలు బతుకమ్మ ఆడేది, కాపాడుతున్నా. మీరేమో ఎవరైతే ల్యాండ్ గ్రాబర్లకు మద్దతు ఇచ్చిన మీ పార్టీ కాబట్టి దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసినాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అనేది నా ఉద్దేశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.